మా మాటలు కాదు కానీ దేవుని యొక్క వర్తమానం పరలోకం నుంచి మాటలు నీకు వినిపించాలని గ్రామర్ గుర్తుండగా ప్రధానాడు ప్రయాసపడి భారత సంస్థ జిల్లాలో నా వద్దకు రండి మీకు విశ్రాంతి దేవుడు విశ్రాంతి కావాలి. విశ్రాంతి కావాలంటే మనం ప్రభుని నమ్ముకోవాలి, ఏసైనా నమ్ముకోవాలి. ఎప్పుడైతే మనం ప్రభుని నమ్ముకుంటూ మనకి విశ్రాంతి, శాంతి, సమాధానం అన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఏది లేకుండా మనల్ని సమస్త కాపాడే ఏసయ్య మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన ముందున్నాడు, మన కుటుంబం కానీ మనం తెలుసుకోలేకుండా మనం తెలుసుకోవాలి. అందుకు దేవుడు ఉన్నాడు, నీకు ఏదైనా ఏ పాప రోగం ఎప్పటికీ ప్రతి వ్యాధి బలిగెత్తున్నప్పటికీ నీ ఒక్క మాట తన్నప్పుడు బలికెత్తున్నాను నుండి వెళ్ళిపోతుందని చెప్పేసి స్తోత్ర. అయితే దేని పిల్లరా ఏ బలికెత్త వెళ్ళిపోతుంది, ఏ సోద వెళ్ళిపోతుంది, ఏ రోగం వెళ్ళిపోతుంది మీరు అనుకోవచ్చు. కానీ ఎవరికి తెలియని రోగం ఒకటి ఉంది ప్రపంచంలో. స్తోత్ర. ప్రపంచం ఎవరికి తెలియని రోగం, ఒక రోగం మనిషిని పట్టుకొని పీడిస్తా ఉన్నది. ఆ రోగం ఒక గ్రామంలో యేసు ప్రభు పోయి స్వార్థ ప్రకటించేటప్పుడు ఆ రోగం గల వ్యక్తి ఆ గుంపులోకి వచ్చాడండి. ఆ గుంపులోకి వచ్చిన తర్వాత ఆ రోగం గల వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే ఎవరికి చెప్పదగినది వ్యాధి, ఎవరికి అర్థం కాదు వ్యాధి ఆ మనిషిలో ఉన్నది. ఆ ఏ వ్యాధి అంటే జలాధరి రోగం. స్తోత్రం. జలాధరి రోగము బైబిల్లో ఉన్నది. లోక